హాయ్ ఫ్రెండ్స్, మా వదిన ఏంచోము కొబ్బరుండలు చేస్తుంది. చూడండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆ వదిన ఏంచో కొబ్బరుండలు చేస్తుంది పిల్లల గురించి. చూడండి, నెయ్యి వేసింది. నెయ్యి వేసి కొబ్బరి 2 కప్పులు కొబ్బరికి 2 కప్పులు కొబ్బరికి 3 కప్పులు బెల్లం. చూడండి, 2 కప్పులు కొబ్బరి వేసింది. కప్పుతో 2 కప్పులు వేసింది. ఈ కప్పుతో 3 కప్పులు బెల్లం వేస్తుంది. చూడండి క్వాంటిటీ. నేతిని ఫ్రై చేయాలి. నేతిలో వేపుతున్నాం. కొబ్బరిని నేతిలో వేపుతున్నారు. ఒక 2 మినిట్స్ ఇలా వేపాక బాగాన చూడండి, బాగా నేతిలో బాగా 2 మినిట్స్ బాగా వేపి తడి కొద్దిగా ఆరుతుంది కదా, అప్పుడు 3 కప్పులు బెల్లం వేస్తుంది. చూడండి, అదే కప్పుతో 3 కప్పులు బెల్లం. క్వాంటిటీ అలా కలుపుతూ ఉండాలి. పాకం వచ్చేది వరకు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అలాగా కలుపుతూ ఉండాలి పాకం వచ్చేదాకా. అందులోనే యాలకులు వేసి మిక్సీ ఆడేసాం. తెలివైన వదిన, తెలివైన వదినండి మా వదిన. బెల్లం చిన్న ముక్కలు కొడదామంటే పెద్ద ముక్కలు వేసింది. ఇప్పుడు హైలో పెట్టారు స్టవ్.
మొత్తం బెల్లం అంతా కరగాలి, అదంతా కరిగి పాకం రావాలి బాగా. వాటర్ ఏమీ వేయనవసరం లేదు, కొబ్బరిలోని బెల్లంలోని ఉన్న తేమే కరిగిపోతుంది. ఫ్రెండ్స్, నిన్న జగన్నాథ స్వామికి కొబ్బరికాయ కొట్టాము. అది కారం అంటే పచ్చడి కానీ చట్నీ కానీ ఏమీ చేయకూడదు, ఓన్లీ స్వీట్ ఐటమ్స్ మాత్రమే చేసుకోవాలి. అందుకని కొబ్బరి ఉండలు చేస్తున్నాము. మా వదిన వాయిస్ ఓవర్ ఇచ్చిందండి. అంటే ఇక్కడ జగన్నాథ స్వామి కొట్టింది అంటే స్వీటే చేసుకోవాలట, కారం చేసుకోకూడదట. అందువలన అది స్వీట్ చేస్తుంది. అమ్మ వాళ్ళకి పండగ ఉంది, జగన్నాథ స్వామి పండగ ఉంది. ఆ కొట్టిన కాయ ఇంటికి వస్తే వాళ్ళు చేస్తుంది. అది అలా వీడియో పెడుతుంది, తీస్తున్నాను నేను. ఇది టార్చ్ ఆన్ అవుతుంది. అదండి మా వదిన గారి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. కాసేపు స్టక్ చేసేయచ్చు. చూడండి దగ్గరికి పడింది పాకము. పాకం అంతా దగ్గర పడ్డాక కొబ్బరి ఉండలు చేయడం చాలా సులువు ఫ్రెండ్స్. 1 కప్పు కొబ్బరి కూరకి 1 కప్పున్నర బెల్లం వేసి దగ్గరికి వచ్చే వరకు ఉండయ్యేంత వరకు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉన్నంత వరకు చేసుకుంటే కొబ్బరి ఉండలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఉండ గట్టి పడేదాకా అలా కలుపుతూ ఉండాలి. మ్యూజిక్. ఫ్రెండ్స్ చూడండి, బాగా థిక్గా అయింది, బాగా దగ్గర పడింది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం తీసుకొని ఇలా పక్కన పెడితే చల్లారి తర్వాత ఉండ చేస్తే ఇలా ఉండ చేతికి అంటుకోకుండా రావాలి ఫ్రెండ్స్. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఫ్రెండ్స్, లడ్డు అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అది బాగా చల్లారాక బయట నెట్టాను. చూడండి ఫ్రెండ్స్, దించాక కొద్దిగా చల్లార పెట్టుకొని కొద్దిగా బాగా చల్లారు, లేకపోతే వేడి మీద చేత చెయ్యి కాలుతుంది. కొద్దిగా బాగా చల్లారాక ఉండ చదివితే పర్ఫెక్ట్గా వస్తుంది ఉండ. ఫ్రెండ్ ఇక ఇలాగ వస్తుంది ఉండ. చల్లారితే వంట ఇలాగ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మా వదిన చుడుతుంటే మా చెర్రీ ఇక్కడ దానికి పెట్టలేదని అరుస్తుంది ఊరికన. దానికాసే చూపు, మొత్తం చూపు అంతా వండల కాసే ఉంది దీని చూపు అంతా. లాస్ట్ ఫైనల్ ఇలాగ వచ్చింది వండ చూడండి.
2 కప్పుల కొబ్బరి కూరకి 3 కప్పులు బెల్లం వేస్తే ఇన్ని ఉండలు అయ్యాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కూరకి అద్దా అందులో